గాక. ఈ దినం దేవుని వాక్యం, ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా. గమనించినట్లయితే గనక ప్రభువు నిన్ను చూసి అడుగుతున్నాడు. ఏమనంటే, ఆయన నీతో చెప్పినటువంటి మాట చేయకుండా ఉంటాడా, లేకంటే ఆయన ఇచ్చినటువంటి మాటను స్థాపించకుండా స్థిరపరచకుండా ఉంటాడా అని నిన్ను చూసి ఆయన అడుగుతున్నాడు. గమనించండి ప్రేమైన దేవుని జనాంగమా, దేవుడు నాతో చెప్పినటువంటి మాట మర్చిపోయాడేమో, దేవుడు నాతో చెప్పినటువంటి మాటను ఆయన విడిచిపెట్టేస్తాడేమో, మర్చిపోయాడేమో, ఇక ఆ మాట ఎన్నటికీ కూడా నెరవేరదేమో అని అనుకొని దిగులు పడుతున్నావేమో. నిన్ను చూసే దేవుడు చెప్తున్నాడు, ఆయన మాట ఇచ్చి ఆయన చెప్పి చేయకుండా ఉండడం, మాట ఇచ్చి స్థాపించకుండా ఉండడనేసి ఆయన బలముగా చెప్తున్నాడండి. గమనించినట్లయితే అబ్రహాముకు దేవుడు వాగ్దానం ఇచ్చి 75 సంవత్సరాల వయసులో దేవుడు చెప్పాడు, నీకు నేను సంతానాన్ని ఇస్తానని. రమారమి 100 సంవత్సరాల వయసులో అబ్రహాము జీవితంలో దేవుడు చెప్పిన వాగ్దానము నెరవేరింది. అదే ప్రకారంగా ఇస్సాక యాకోబు జీవితంలో యాకోబు తన మామైనటువంటి లాబానింటికి వెళ్ళే మునుపు బెయేర్షెబ అరణ్యంలో దేవుడు చెప్పాడు, నేను నీతో చెప్పినది నెరవేర్చేంత వరకు నీ చేయి విడువను, నేను మరలా ఈ స్థలానికి రప్పిస్తానని. దేవుడు చెప్పిన 20 సంవత్సరముల తర్వాత ఆ యొక్క మాట యాకోబు జీవితంలో నెరవేరలేదా? కాబట్టి గమనించండి, సంవత్సరాలు గడిచిపోతానని చెప్పేసి దిగులు పడకు, దినాలు గడిచిపోతానని చెప్పేసి బాధపడకు. ఇంకెప్పుడు నెరవేరుతుందా, ఇంకెప్పుడు దేవుడు చెప్పిన మాట నెరవేరుస్తాడని చెప్పేసి బాధపడకు. ఆయన చెప్పినది చెప్పినట్లే చేసే దేవుడు. మాట ఇచ్చాడా ఎన్నటికీ కూడా తప్పేటటువంటి దేవుడు కానే కాదు. మన పితరుల మన విశ్వాసములకు తండ్రి అయినటువంటి అబ్రహాం జీవితంలో 20 సంవత్సరాల కాలం పడితే యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు పట్టింది. గమనించండి, వారు ఎదురు చూశారు. దేవుని యొక్క వాగ్దానాన్ని వారి జీవితంలో స్వతంత్రించుకున్నారు. నువ్వు ఎదురు చూడు, నిశ్చయముగా వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటావు. కాలహరణం, దినాలు గడిచిపోతాయని చెప్పేసి దిగులు పడద్దు. దినాలు గడిచినా అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలుగా దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, అతనిని చూసి నువ్వు విశ్వాసులకు తండ్రి అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దినాలు గడిచినా దానిని కూడా దేవుని కొరకు ఒక మేలు కొరకే మారుస్తాడు. యాకోబు జీవితంలో 20 సంవత్సరాలు అయినప్పటికీ కూడా యాకోబు అప్పటి వరకు ఆశీర్వాదాన్ని ఆస్తిని పొందుకున్నాడు, కానీ దేవునికి నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆ 20 సంవత్సరాల తర్వాత పొందుకున్నాడు. కాబట్టి దినాలు గడిచినా బాధపడకో, భయపడకో. నిశ్చయంగా ఆయన మాట ఇస్తే అది నెరవేర్చే దేవుడు. ప్రభు ఈ మాటను దీవించునుగాక. సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు ఏమైతే మాట చెప్పి ఉన్నారో వాటి నిశ్చయముగా నెరవేర్చే దేవుడు. అలాగే చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. యేసు నామంలో అడిగి పొందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి. ఆమేన్, ఆమేన్.